ఈరోజు మన వాక్య ధ్యానాంశము విశ్వాస ఫలములు. ప్రభు అయిన నేను దాన్ని కాపాడుదును, నేను దానికి ప్రతిక్షణం నీరు కట్టుదును. ఎవరు దానిని నష్టపరచుకున్నట్లు దేవారాత్రములు దాన్ని కాపాడుదును. మనము బలవంతుడైన రక్షకునికి చెందిన వారము అని మీరు ఎరుగుదురు. ఆయన మన కాపుదలను చూసుకుంటాడు, కాపాడుతాడు, ప్రతిక్షణం నీరు కడతాడు. నేను బైబిల్ చదివిన కొలది దేవుని విశ్వాస్యతను చూసిన వారి జీవితాలను చదివినప్పుడు నా హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. అబ్రహాము, యోసేపు, మోషే, ఏలియా లోకమిచ్చు మహిమను గాని వెతకలేదు. వారు ఆయన సజీవుడైన దేవునిగా వెతికారు. ఆయన యందున్న విశ్వాస్యతను చూశారు. ప్రత్యేకముగా దానియేలు 90 ఏండ్లకు విశ్వాసముంచి తన ప్రజల కొరకు ఉపవాసముండి ప్రార్థించుచు వారి జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబట్టు చూశాడు. వారికి సహాయము చేయుటకు కోరేషను లేపాడు. మనకు సహాయం చేయ నిమిత్తము జనులను దేవుడు లేపగలడు. దేవుడు వారి కొరకు చేసిన ఒప్పిదమును రీతిగా వారి మీద వర్షింపు చేశాడు. మన శత్రువులు మనలోనే ఉన్నారు, మన బయట లేరు. పాత వ్యక్తి తిరిగి లేవకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనకు వెలుపట ఉండేవాడు మనకు హాని చేయలేరు. మనం దీనులమై ఉండి హృదయం శుద్ధీకరించబడి ఉంటే పరలోకం మన ద్వారా ప్రవహించడానికి తగిన కాలమును చూడగలదు. ఐన్స్టీన్ భౌతిక సిద్ధాంతములను కనుగొన్నాడు. వాటి ద్వారా విస్తారమైన భౌతిక శక్తి విడుదల చేయబడింది. దేవుడు నీ ద్వారా అంతకన్నా గొప్ప ఆత్మీయ సూత్రముల ద్వారాను, గొప్ప వర్తమానముల ద్వారాను నిన్ను ఉత్తేజపరచగలడు. నా ఆజ్ఞను గైకొనువాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువానిని నా తండ్రి ప్రేమించును, నేను అతనిని ప్రేమించుదును, నేను అతనికి బయలుపరుచుకుందును. కానీ మీరైతే దేవుని రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు తక్కినవన్నీ మీకు ఇవ్వబడును. ఇవి గొప్ప సూత్రాలు. వాటిని మీ జీవితంలో నెరవేర్చబడనియండి. మా ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులను మేము విక్రయించి రిట్రీట్ అనబడవలని ఆశించాము. కానీ కొండలోని ఆహారము కానీ బుడ్డిలోని నూనె కానీ అయిపోలేదు. నేను దేనిని అమ్మవలసిన అగత్యత రాలేదు. ప్రార్థనే మా నిజమైన ఆధారం. పూచీ తీసుకునే మనుషులమైన మాకు దానిని పరిపూర్ణముగా నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు. తన సొంత వాటిని వెదికేవాడు అంతకంతకు చిన్నవాడైపోయి తుదకు ఎవరికీ కనబడకుండా పోతాడు. దేవుని రాజ్యము కొరకు తన్ను తాను వేయపరుచుకునేవాడు అంతకంతకు గొప్పవాడై తన హృదయములో లోకమంతటిని చుట్టుకునే వరకు ఎదుగుతుంది. కాలాంతములను విశ్వాసము దృష్టిలో పెట్టుకును, కాలాంతములను చూపించు సూత్రములను అది తెలుసుకును. మోషే క్రీస్తు కాలమును చూశాడు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పెట్టించుదను. అతని నోట నా మాటలు ఉంచుదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను. ద్వితీయోపదేశకాండము 18:18. మోషే క్రీస్తును దూరం నుండి చూశాడు. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యెషయా 27:6. ఇశ్రాయేలు చిగుర్చిపోయినని అన్నాము గాని యాకోబు కాదు. యాకోబు మార్చబడినాడు. అతని ఫలములతో లోకం నిండిపోవును. దేవుడు మనతో ఉన్నాడు. దేవుని గ్రహింపు కలిగి, క్రీస్తు గ్రహింపు కలిగి దేవారాత్రములు బ్రతుకుట ఎంత గొప్ప సంగతి. లోకము ఎన్నడూ చూడనటువంటి వాటిని మనము చూడడానికి ఎదురు చూడాలి. దేవారాత్రములు దేవుడిని కాపాడుతాడు. ఈ సంవత్సరం మీరు సాగించవలసిన గొప్ప పోరాటం ఉన్నది. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదని నీ నడవడిలో ప్రజలు చూడాలి. దేవుడు నిన్ను తన కంటిలో ఉండే కనుపాప వల్లే కాపాడుతాడు. కనుక నేను ఎవరు ముట్టినను గొప్ప పొందుతురు. మనం ఆయనను ఇక్కడ నుండి వేరే వెళ్ళిన ప్రతి వారం ఇతరులు సవాలుకరంగా ఉండాలి. నీవు ఆయనకు సమీపముగా నడుపుము. నీవిచ్చే ఫలములు లోకము అంతటిని నింపును. నువ్వు చెప్పే ప్రతి మాటకు ఎదిరించేవారు నీ ప్రియులే అయి ఉండవచ్చును. నువ్వు దేవుని ఫలములతో నిన్నవాడైతే నీ దగ్గర నుండి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. నీ విశ్వాసము ప్రతి ఆటంకమును విరగగొట్టి జయశీలునిగా నిన్ను చేయును. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.